సమ్మర్లో టెంపరేచర్ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ ఐయుఐ కానీ ఐవిఎఫ్ చేసుకుంటే మనకి సక్సెస్ తక్కువ అవుతుందా అని చాలామంది కపుల్స్ అడుగుతారు. ఈ వెరీ కామన్ క్వశ్చన్ గురించి నేను ఆన్సర్ చెప్తాను ఈ వీడియోలో. నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. సమ్మర్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఎంబ్రియోస్ గురించి మీరు అడిగితే అండి, వన్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్, ఈ ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఎంబ్రియోస్ అనేది బాడీలో నార్మల్గా సహజంగా 37 degreesలో బాడీలో దేర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మనం ఎస్పెషలీ ఐవిఎఫ్ చేస్తున్నప్పుడు ఎగ్ పికప్ ఏదైతే చేస్తామో ఆ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ పెట్టేది ఇంక్యుబేటర్ అంతా 37 degreesలోనే ఉంటుంది అన్నమాట. సో టెంపరేచర్కి ఎగ్ స్పర్మ్ ఎంబ్రియో ఐవిఎఫ్ ప్రాసెస్కి ఏమి డిఫరెన్స్ ఉండదు. అండ్ ముందు కాలంలో ఇది ఎందుకు వచ్చింది, ఈ మిత్, ఈ అపోహలు ఎందుకు జనాల్లో ఉంది అంటే, ముందు టెక్నాలజీ అంత అడ్వాన్స్ లేకుండి, టెంపరేచర్ కంట్రోల్ స్ట్రిక్ట్ ఇన్ ద ఇంక్యుబేటర్స్లో ఇంత స్ట్రిక్ట్గా లేకుండే. నౌ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల సో ఎంత సమ్మర్ బయట ఉంటే కూడా ఎంబ్రియోకి అవసరం ఉన్న టెంపరేచర్ని ల్యాబ్లో మనము కరెక్ట్గా మిమిక్ చేయగలుగుతున్నాం. సో ఎలా బేబీ గర్భాశయంలో ఉంటుందో ఆ సేఫ్గా ఆ బేబీని కూడా ల్యాబ్లో మనం చేసుకోవటం, బేబీకి డిఫరెన్స్ ఉండదు అది ల్యాబా మదర్స్ గర్భాశయం అని. సో అంతా క్లియర్గా స్టోర్ చేసే కెపాసిటీ ఉంది ల్యాబ్లో. అందుకే కదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ల్యాబ్ అనేది అడ్వాన్స్గా ఉండాలి, సక్సెస్ రేట్ కూడా దానివల్ల హైగా ఉంటుంది అన్నట్టు. సమ్మర్లో ఐవిఎఫ్ చేసుకోవటానికి మీరు ఏమీ వరి అవ్వాల్సింది అవసరం లేదు. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ, సమ్మర్లో అంటే కపుల్స్కి ఏంటంటే బయట నుంచి ట్రావెల్ చేయాలి. ఈ టైంలో బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ స్వెట్ అయ్యి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో ఎక్కువగా వాటర్ తీసుకోవటము, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవటం, దాంతోపాటు ఎక్కువగా వేడిలో ఎక్స్పోజ్ కాలేదనుకుంటే నథింగ్ టు వరీ అండి. సమ్మర్ డస్ నాట్ మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో చాలా రీసెర్చ్ జరిగినాయి ఈ స్పేస్లో. ఒక డేటా చూస్తుంటే అండి, సమ్మర్లో కూడా సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ నార్మల్ యాజ్ అదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్. వింటర్లో అంతా కంపేర్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, కొన్ని కంట్రీస్లో దుబాయ్ వేరే హాట్గా ఉంటుంది ఎప్పుడు, ఆ ప్లేస్లో కూడా బికాజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాబ్, సక్సెస్ రేట్ ఈజ్ సేమ్ అన్నట్టు అన్ని డేస్లో. సో డోంట్ వరీ అండి, సమ్మర్స్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయకూడదు అని ఆ మిత్ని మీ మైండ్ నుంచి తీసేసేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఇంక్యుబేటర్ టెంపరేచర్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళకి ఐవిఎఫ్ చేసి ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 6 ఎంబ్రియోస్ వచ్చింది. మేము ఒక ఫస్ట్ ట్రాన్స్ఫర్ 3 years బ్యాక్ ఒక బాబు పుట్టాడు. అండ్ నౌ 3 years బ్యాక్ తర్వాత మిగిలిన ఎంబ్రియోస్కి వాళ్ళకి ఇప్పుడే రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేశాము. అండ్ అది కూడా ప్రెగ్నెన్సీగా మనం చూసామన్నమాట. షీస్ 3rd month నౌ. సో 3 yearsని ఎంబ్రియోస్ని మేము క్రయోప్రిజర్వేషన్ అని ఒక టెక్నాలజీలో -196 degreesలో స్టోర్ చేయటం జరుగుతుంది. అది కూడా హెల్తీ బేబీ అన్నమాట. టెక్నాలజీ చాలా ఇదయిందండి, చేంజ్ అయింది, అడ్వాన్స్ అయింది. సో చాలామంది అంటారు ఇది ఏంటి టెక్నాలజీ, మనము న్యాచురల్గా కాదు కదా అని. బట్ ఆ హపోలా కాదండి. కొంతమంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతే వీఆర్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్గా ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీబడి, న్యాచురల్గా ట్రై చేయటం మీ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు ట్రై చేస్తూ ఉండాలి. వీఆర్ నాట్ హియర్ టు ఎంకరేజ్ ఐవిఎఫ్. న్యాచురల్గా ట్రై చేసి వాళ్ళకి న్యాచురల్గా బేబీ పుడితే మాకు చాలా హ్యాపీ. కొందరికి కొన్ని రియలీ ఇష్యూస్ ఉంటాయండి. 10 years 15 years పెళ్ళి అయ్యి పిల్లలు లేక బాధపడే వాళ్ళకందరికీ టెక్నాలజీ ఎంతోమంది మీరు చూస్తుంటే మన 49 సెంటర్లోనే మోర్ దెన్ 10,000 కపుల్స్కి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు ఈ టెక్నాలజీ వల్ల. అండ్ వీ ఇన్ 49
ఈ టెక్నాలజీని కూడా ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ అండి, ఇట్ ఈస్ అసిస్టెడ్ టెక్నాలజీ. ఆ ల్యాబ్ సేమ్ లేడీస్ది గర్భాశయంని లెక్కే మిమిక్ చేసాం. ఎందుకంటే ఎంతోమంది కొందరికి పిల్లలు అవుతారు, 2-3 అవుతారు, కొందరికి అసలే పిల్లలు అవ్వరు, ఇష్యూస్ ఉంటాయి. ఇటువంటి అయిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మా టెక్నాలజీ వల్ల, అది కూడా నేచర్ని మిమిక్ చేసి వాళ్ళ చేతిలో ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళటమే మా సింగిల్ ఇంటెన్షన్ అండి. థ్యాంక్ యూ.